వామో దాని సంగతి మనకు వద్దండి. ఏమండి గళ్ళలుంగి పుట్టక్రాపు పొట్లో కత్తి వాడతాను తమ్ముడేనంటగా. అయితే మాకేం ఏమి లేదండి, మొన్న రాత్రి వాళ్ళ బజారు ఏరే పనుండి పోయా. ఆ ఎదవ నన్ను చూసి మీసం మెలేశాడు, నేను మెలేశాను. ఏమో ఈ శెట్టి అన్నాడు. అంత మాట అన్నారా? మీరు ఊరుకున్నారండి? ఏమండి వాడు ఏమో ఈ శెట్టి అనగానే నేను ఎవరినండి అన్నా. ఎంత వినయమండి, మేము కోమట్లు కదా, మాకు బంగారానికి వాసన కోమట్లు కోపం ఉండదండి. వాడు ఏమో శెట్టి అనగానే ఎవరిని అండి అన్న. వాడు అన్నాడు, జైల్లో ఉన్నవాడిని జామీన్ మీద తేవాలి, ఒక 100 సందాయమన్నాడు. 100 సందాయేంద్రా నీ బొంద, నువ్వేమన్నా మా అయ్యకు పుట్టావా అన్న. అంతే ఎగిరిదంటే ఎన్నికలు పడితే 7 లేవదీశారు. ఎవరిని? నన్నే. పుడమి దైవికముగా పడి మొలచినట్టి మొక్క పెను వృక్షమగునట్లు 3 బాలు పైకులంబుల నుండి సంప్రాప్తమైన వారు పెద్ద సానులగుచున్నవారు నేడు. మీ వ్యాపారానికి ఏమండి చిత్రకి వచ్చింది. సీనియర్ హ్యాండ్ మీ అమ్ముంది, లైవ్లో మీరున్నారు, ఊళ్ళో వ్యాపారస్తులు ఉన్నారు. అలా నవ్వబాకండి. ఆ నవ్వే నాకు కొంపం వచ్చింది. మొన్న మేజవాడి కచ్చిలో చూసి అంతే, ఎర్రి సూపులు చూడటం గుడ్డలు చుంచుకోవటం, ఎర్రి సూపులు చూడటం గుడ్డలు చుంచుకోవటం. మొన్నండి పక్కన పడుకున్న మా మామని చింతామణి వచ్చామని గట్టిగా వాటేసుకున్నా. 100 దెబ్బలు కొట్టాడు చెప్పుతోటి, సౌండ్ రాకుండా. ఎవరితోనే చెబుతారా? ఏమని? అదే సౌండ్ వచ్చిన సంగతి నేను ఎవరితో చెప్పను, కానీ ఆయన వచ్చినప్పటి నుంచి అలాగే నిలబడి ఉన్నారేంటి? కూర్చోరా. ఎవరినండి ఇప్పుడు ఏమన్నా అన్నారు? ఏమన్నాను? ఏందో లాస్ట్లో ఒకటి తగిలింది. ఎవరిని? మీరు అపార్థం చేసుకుంటున్నారేమిటి? కూర్చుంటారా అన్నానండి. అట్టయితే నేను ఎంటే పొరపాటు, నీ తప్పేది లేదు. అమ్మకు 10 ఇచ్చా, చిత్రకి 20 ఇచ్చా. ఇట్లా కూర్చోమని మర్యాద మీ తర్వాతనండి ఏ విషయమైనా. అదేమిటండి అలా కింద పడిపోయారు? ఎవరు కింద పడిపోయింది?
అలాంటి వారే ఇదంతా వలపుగాక మరి ఏమైంది? ఇదంతా వలపుగాక మరి ఏమైంది? ఆడు చిత్తామణి ఆపేశారేమిటండి? మీరు ఆపారుగా నేను అందుకే ఆగాను. అలాగా అయితే అప్పుడేమైంది ఆడు సాక్షి కరుణా సముద్రించిన అమ్మో ఇదెవరు అమ్మ వస్తుందా? మంచి సమయానికి వస్తూ ఉంటుంది కదా, ఏదో ఒకటి చెప్పి తొందరగా వచ్చేస్తా. డబ్బులు తీసుకొచ్చా నీకోసం, డబ్బులు తీసుకొచ్చా. తొందరపడు. చాలా తీసుకోవచ్చు. నీకే కళ్ళు మూసుకొని గంగలో కాదు వచ్చే దోవలో వాగుంది, అందులో దూకితే పేడా వదిలిపోయేవాడు. అమ్మాయిని చూడటం మేసాల మెలయటం, నన్ను చూడటం ఏ కంచాల కిందో మంచాల కిందో దొరబట్టం. వచ్చిన కొత్తలో ఎట్టుండేవాడు, తిరణాలకు పోయే గుర్రంలాగుండేవాడు. ఇప్పుడేముంది, తిరగలు మోసే గాడిదలాగున్నాడు. అయ్యా అమ్మాయి దగ్గర ఏముందయ్యా, ఉన్న ఇదంతా నా దగ్గర ఉంటేనో, ఓపికంటే చిలకలూరిపేటలో కాపురం పెడదాం రాయ్యా. ఇంటి ఇలవరస పంటి పలవరస తెలిసిరా మీ